నమస్కారం అండి అందరికీ. ఈరోజుటి మని కథ పెద్ద కోడలు ఇచ్చిన తీర్పు. అప్పుడే 9 అయింది. ఇక మీరు వెళ్ళి పడుకోండమ్మా, డైనింగ్ టేబుల్ మీదున్న గిన్నెలు సర్దుతూ కోడలను ఉద్దేశించి అన్నారు లక్ష్మీగారు. పర్లేదండి అత్తయ్య గారు, వచ్చేసిందిగా అంటూ ఎంగిలి కంచాలు గ్లాసులు తీసుకువెళ్ళి వంటగదిలోని షింకులో వేస్తున్న భవ్యతో, అది కాదక్కా, మనం త్వరగా మన బెడ్రూమ్స్కి వెళ్తే తర్వాత అత్తయ్య గారికి అడ్డుండదు కదా, అది అత్తయ్య గారి తొందరకి కారణం. ఏయ్, నీకు రోజు రోజుకి అల్లరి మరీ ఎక్కువవుతుంది. చిన్న పెద్ద లేకుండా అత్తయ్య గారిని ఎంత పాట పడితే అంత మాట అనేయటమేనా? ఊరుకో భవ్య. దివ్య మాత్రం ఇప్పుడేమన్నదని అలా కోప్పడుతున్నావు? అత్తగారంటే ఒక దెయ్యాన్నో భూతాన్నో చూసినట్లు భయపడకుండా ఇలా సరదాగా కలిసిపోయి ఉండటమే నాకిష్టం అని. చూడవమ్మా చిన్న కోడలా, ఈ వయసులో తొందర ఎవరికి ఉంటుందో నాకు మాత్రం తెలుసు కానీ త్వరగా వెళ్ళమ్మా, అవతల మావాడు ఎదురు చూస్తున్నట్లున్నాడు అన్నారు నవ్వుతూ. పోండత్తయ్యా అంటూ దివ్య వెళ్ళి గబగబా హాల్లో అత్తగారికి మామగారికి 2 మంచాలు వేసి పరుపులు దుప్పట్లు పరిచి నీట్గా పక్కలు సర్దింది. ఈలోగా భవ్య మంచినీళ్ళు చెంబు గ్లాసు తెచ్చి మామగారి మంచం పక్కన ఉన్న టీపాయ్ మీద పెట్టింది. భవ్య దివ్య తమ గదుల్లోకి వెళ్ళటం చూసి హాల్లో కూర్చొని వక్కపొడి నములుతూ తండ్రితో కబుర్లు చెబుతున్న కొడుకుల్ని ఉద్దేశించి, ఇంకా కబుర్లేంటిరా, వెళ్ళి పడుకోండి అన్నారు ముద్దుగా కసిరినట్టు. తల్లి ఆ మాట ఎప్పుడంటుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళు లేచి, గుడ్ నైట్ అమ్మా, గుడ్ నైట్ నాన్నగారు అంటూ ఎవరో తరుముకొస్తున్నట్లుగా హడావుడిగా ఎవరి గదుల్లోకి వాళ్ళు దూరి తలుపులేసుకున్నారు. పిచ్చి సన్నాసులు కొడుకులను చూసి ముచ్చటగా నవ్వుకున్నారు. ట్యూబ్లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి తన మంచం మీద పడుకుంటున్న భార్యను చూసి, ఏమిటోయి, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నవ్వుతూ అడిగారు రావుగారు. ఏం లేదండి, మన పిల్లల్ని చూస్తుంటే నవ్వొచ్చింది. కానీ మనం కావాలని అక్క చెల్లెల్నే మన ఇంటి కోడళ్ళగా తెచ్చుకొని మంచి పని చేశామనిపిస్తుందండి. వీళ్ళ నలుగురి మధ్య ఈ ప్రేమలు ఆప్యాయతలు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. వాళ్ళ నలుగురి మధ్య కానీ ప్రేమలు ఆప్యాయతలు మన ఇద్దరి మధ్య వద్దా? చిలిపిగా అడిగారు. మీ చిన్న కోడలు కూడా మీకు సరిపోయిందే దొరికింది. మీ ఇద్దరికీ సరసాలాడటానికి నేనే దొరికానా? లేని కోపం అభినయించారు. ఏముంటుందేమిటి, దొడ్లో పూసిన విరజాజుల్ని కోసి మాల కట్టి పెట్టుకోండమ్మా అంటే, ఉండండి అత్తయ్యా, మొత్తం మాకేనా ఏమిటి, మామయ్య గారికో అంటుంది. అదేమిటే, మీ మామయ్య గారు పూలు పెట్టుకుంటారా ఏమిటి అంటే, అది కాదత్తయ్యా, పెట్టుకునేది మీరే, అయినా మామయ్య గారి కోసమేగా అని చిలిపిగా నవ్వుతుంది. నిన్నటికి నిన్న అత్తయ్య గారు మీకు 13 ఏళ్ళకే పెళ్ళయిందంటున్నారే, ఫస్ట్ నైట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? భయపడ్డారా లేక సరదాగా ఎంజాయ్ చేశారా అని అడిగింది. చిన్నగా గుసగుసగా చెబుతున్న భార్య మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకున్నాడు. ఇంతకీ చిన్న కోడలికి ఏం సమాధానం చెప్పావోయ్? మీసం మెలేస్తూ చిలిపిగా అడిగారు. పోండి, మీరు కూడాను. 40 ఏళ్ళ ఏట అడుగుపెట్టిన 16 ఏళ్ల కన్యలా అందంగా సిగ్గుపడుతున్న భార్యను చూసి ముచ్చటగా చూస్తూ, రారాదటే అన్నారు భార్య వైపు చెయ్యి చాస్తూ. కోడళ్ళు వచ్చినా మీ అల్లరి తగ్గపోతే ఎట్లా? ఇంకో ఏడాది పోతే తాతగారు కూడా అవుతారు. ఇక మీ కోరికలకు కళ్ళం వేయాలి మరి. కోడళ్ళు వచ్చి మనవళ్ళు పుట్టినంత మాత్రాన ముసలి వాళ్ళమైపోతామంట. ఇప్పుడు మన వయసెంతని? 40 పడితే నాకు మొన్నేగా 45 వచ్చింది. అసలు 40 దాటాకే యవ్వనం తిరిగి పెడుతుందంటారు. ఇప్పుడేనోయి అసలు సరదాగా గడపవలసింది. ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెబుతారులే, అవతల పిల్లలు చూశారంటే నవ్విపోతారు. వాళ్ళు లేస్తే కదే, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారులే. ఇప్పుడు నువ్వు పిలిచినా రారు కానీ రావోయి కాస్త. వచ్చి అన్నాళ్ళయింది చెప్పు, లాలనగా అన్నారు. భర్త మాటలకి కరిగిపోయారామె. నిజమే, పిల్లల పెళ్ళిళ్ళ హడావుడిలో పడి ఆయన అస్సలు పట్టించుకొనే లేదు అనుకుంటూ మెల్లగా భర్త మంచం మీదకి జరిగింది. పిల్లల పెళ్ళిళ్ళు చేసినా నాకు మాత్రం మన పెళ్ళి నిన్నో మొన్నో అయిపోయినట్లుంది లక్ష్మి. భార్య ముంగురులు సవరిస్తూ ప్రేమగా
ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నారు. పెళ్ళై ఇన్నాళ్ళైనా భర్తతో ఇంకా తొలినాటి అనురాగాన్నే చూస్తున్న లక్ష్మి తనెంత అదృష్టవంతురాలో అనుకుంటూ భర్త గుండెల్లో ఒదిగిపోయింది. సరిగ్గా 2 నెలల తర్వాత కలిసిన మొదటి కలయిక. తనువులు మనసులు దగ్గరయ్యేసరికి వారికి తెలియకుండానే వెచ్చటి కోరిక రగిలింది. ఎంతో ఆవేశంతో ఒకరినొకరు హత్తుకొని లతలా పెనమేసుకుపోయారు. సరిగ్గా అదే సమయంలో పెద్ద కొడుకు రాజేష్ భళ్ళున తలుపు తెరుచుకొని హాల్లో అడుగుపెట్టపోయి బెడ్ లైట్ వెలుగులో తల్లిదండ్రులను చూడరాని స్థితిలో చూసి వెంటనే తలుపులు ధడాలున శబ్దం వచ్చేలా గడేసుకోవటం జరిగిపోయింది. కొడుకుని చూడగానే ఆవేశం చల్లారిపోయి గబుక్కున భర్తని పక్కకు నెట్టేసి అస్తవ్యస్తంగా ఉన్న చీరని గుండెల మీద కప్పుకుంటూ అదిరే గుండెలతో తన మంచం మీదకు చేరింది ఆవిడ. పెద్ద కొడుకు అలా వస్తాడని ఊహ అందని రావుగారు కూడా ఒక్క క్షణం బిత్తరపోయారు. చిచి, వద్దనుకుంది విన్నారు కాదు. రేపు నీ ముఖం వాడికి ఎలా చూపించనండి? వాడి ముందు నేను ఎలా తిరిగేది? ఏడుపు గొంతుతో చిన్నగా అంటున్న భార్యని ఊరుకో లక్ష్మి, వాడు ఎలా వస్తాడని మనమేమన్నా కలగన్నామా? అయినా ఇప్పుడు మనమేం తప్పు చేశామని ఇంతలా బాధపడుతున్నావు? భార్యాభర్తలన్నాక ఇది సహజమే కదా. మామూలుగా ఉండటానికి ప్రయత్నించు. వాడు మాత్రం అర్థం చేసుకోలేడా అంటూ రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఓదార్స్తూనే ఉన్నారు. భర్త ఎంత నచ్చ చెప్పాలని చూసినా లక్ష్మి మనసులో లేదు. పెద్ద కొడుకు తన గురించి నీచంగా అనుకుంటాడేనేమో ఊహతో ఏ తెల్లవారుజామునో నిద్రపోయింది. అందరికంటే ముందుగానే నిద్రలేచి తలారా స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళింది. చిన్న కొడుకు సురేష్ ఎప్పటిలాగే నిద్రలేవగానే హాల్లో పేపర్ చదువుతున్న తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పి వంటగదిలోని తల్లి దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అమ్మా, టిఫిన్ ఏంటి ఈరోజు అన్నాడు. రవ్వదోశ పొడిగా జవాబిచ్చారు. రవ్వదోశ అయితే ఇప్పుడే వస్తానమ్మా అంటూ బాత్రూంలోకి దూరాడు. రాజేష్ ఇంకా రాడే? నిద్రలేవలేదా? ఎప్పుడు ఇంతసేపు పడుకోడే? లేవగానే అలవాటు ప్రకారం గుడ్ మార్నింగ్ చెప్పేస్తాడు. తమ మొహాలు చూడటం ఇష్టం లేక అలానే పడుకున్నాడా? మనసు పరిపర విధాలుగా పోతుంది. తన ఆలోచనల్లో ఉండి స్టవ్ వైపు తిరిగి దోశలు పోస్తూ రాజేష్ తన వెనుక నుండే బాత్రూంలోకి వెళ్ళటం, స్నానం, తిరిగి బెడ్రూంలోకి వెళ్ళటం గమనించలేదామె. దోశలు తీసుకువెళ్ళటానికి వచ్చిన భవ్యను చూసి రాజేష్ లేచాడా అమ్మా అన్నారు. స్నానం కూడా చేశారు, ఏదో పనుందంట, త్వరగా టిఫిన్ చేసి బయటికి వెళ్ళాలంటున్నారు అంటూ అత్తగారు చేస్తున్న దోశల్ని ప్లేట్లో సర్దుకుంది. నిజంగానే పనుందేమో అని మనసును సరిపెట్టుకోవాలని చూసిన ఎంత అర్జెంట్ అయితే మాత్రం తల్లిని తండ్రిని పలకరించేంత తీరిక కూడా లేదా అని ఏమూలో చిన్న బాధ. మళ్ళీ అంతలోనే ఫోన్లో సాయంత్రం వస్తాడుగా అని సరిపెట్టుకున్నారు. కానీ అది అడియాసే అయ్యింది. రోజు ఆఫీస్ నుండి రాగానే వంటగదిలో చేరి వేడివేడిగా తనకేమైనా చేసి పెడుతుంటే తింటూ ఆఫీస్ కబుర్లు చెప్పి నవ్విస్తూ ఉండేవాడు. కాస్త ఆ రోజు రావటంతోనే బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. భవ్య, టిఫిన్ పట్రా అన్నాడు. ఇలా 1 రోజు 2 రోజులు కాదు, వరుసగా 4 రోజులు గడిచాయి. వాడికి నన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుందేమో అనుకుంటూ రాజేష్ ఉన్నంతసేపు కంటికి కనిపించకుండా ఏదో పనున్న దానిలా పెరట్లో గడపసాగారు. భర్తతో కూడా అంటీ ముట్టినట్లుగా ఉంటూ తన తొందరపాటుకి తనలోనే తిట్టుకుంటూ మనసులోనే కుమిలిపోసాగారు. 5వ రోజు రాత్రి కొడుకులిద్దరూ తమ గదిలోకి వెళ్ళారని నిర్ధారించుకున్నాక నెమ్మదిగా పెరట్లో నుంచి వచ్చి 4 రోజుల నుండి వరండాలో పనుకుంటున్న భర్త వైపు ఓసారి చూసి నెమ్మదిగా తలుపులు గడివేశారు. బెడ్ లైట్ వేసి ట్యూబ్లైట్ ఆఫ్ చేయబోతూ పెద్ద కోడలు చిన్నగానైనా కొంచెం ఆవేశంగా మాట్లాడటం వినిపించింది. ఏమిటండి, ఏమిటసలు మీ ఉద్దేశము? మీ ప్రవర్తనతో అత్తయ్య గారిని మామయ్య గారిని ఎంత బాధపడుతున్నారో ఒక్కసారైనా ఆలోచించారా? అసలు వాళ్ళు చేసిన తప్పేమిటండి? తలుచుకుంటేనే అసహ్యమేస్తుంది. ఇంత వయసొచ్చినా ఇంకా సిగ్గు లేకుండా అది కొడుకులు కోడళ్ళు పక్క గదిలో కాపురం చేస్తుంటే వాళ్ళు సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తుంటే చిచ్చి, తలుచుకుంటుంటే నాకే సిగ్గేస్తుంది. ఏమిటండి అంత సిగ్గుపడాల్సినంత తప్పుడు పని వాళ్ళేం చేశారు? నిన్న మొన్నటి వరకు వాళ్ళ దాంపత్య జీవితానికి తీపి గుర్తైన ఈ బెడ్రూమ్ని మనకివ్వటమ్మా వాళ్ళు చేసిన తప్పు?
వాళ్ళ ప్రేమగా దగ్గరుండి కట్టించుకున్న సొంత ఇంట్లోనే కొడుకులు సుఖం కోరి పరాయి వాళ్ళల్లా బయటపడుకుంటున్నారే, అదేనా వాళ్ళు చేసిన తప్పు? సిగ్గు లేకుండా కొత్త దంపతుల్లా ప్రవర్తిస్తున్నారంటున్నారే, దేనికి సిగ్గుపడాలండి వాళ్ళు? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న 25 నుండి కాపురం చేస్తున్న భార్యాభర్తలే కానీ పరాయి వాళ్ళు కాదుగా. అది కాదు భవ్య, ఇంత వయసు వచ్చినా ఇప్పుడు కూడా కోపంగా అంటూ భవ్య మాటలకి అడ్డు రాబోయాడు. చాలే ఊరుకోండి, ఎంత చెప్పినా మళ్ళీ అదే మాట. ఎంత వయసని? నిండా 50 ఏళ్ళు లేని వాళ్ళు మీ అమ్మా నాన్న. మీ కళ్ళకి ముసలోళ్ళలా కనిపిస్తున్నారండి. నిన్న మొన్నటి వరకు వాళ్ళిద్దరూ ఒకే బెడ్రూమ్లో పడుకుంటున్నా ఏమీ అనిపించని మీకు ఈరోజు మీకు పెళ్ళి కాగానే ఇంత సడన్గా వాళ్ళ వయసు గుర్తొచ్చిందండి. అయినా మనిషికంత వయసు వచ్చాక దాంపత్య సుఖం అనుభవించకూడదని ఎక్కడా ఏ గ్రంథంలోనూ రాసి పెట్టలేదండి. ఇంత చిన్న విషయానికే మీరెందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదండి. మీ ప్రవర్తనకి అత్తయ్య గారు ఎంత కుమిలిపోతున్నారో మీకేం తెలుసు? మామయ్య గారైతే తన మంచం బయట వేసుకొని పడుకుంటున్నారు. వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటూ అన్ని సుఖాలు అనుభవిస్తూ వాళ్ళని మాత్రం ఒకరికొకరు కాకుండా బయట పడుకునేలా చేశారు. పైగా వాళ్ళంటే అసహ్యం. బాగుందండి మీ వరుస అంటూ ఒకసారి భర్త వైపు చూసింది. రాజేష్ ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించేసరికి నేనైతే ఆవేశంతో అన్నానండి, కోపగించుకోక కొంచెం ఆలోచించండి. నిన్న మీకు జరిగిన అనుభవం రేపు మీ తమ్ముడికో, నాకో, నా చెల్లికో ఎదురు కావచ్చు. అలా జరగకుండా ఉండాలి అంటే ముందు మీ అమ్మగారికి నాన్నగారికి ఒక బెడ్రూమ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. లేదంటే చెప్పండి, నేను కూడా అత్తయ్య గారితో పాటే పడుకుంటాను. భార్య మాటలకి సిగ్గుపడిపోయాడు రాజేష్. నిజంగానే నేను చాలా ఇంత దూరం ఆలోచించలేదు భవ్య. ఏదో ఆ రోజు బాత్రూంకి వెళ్ళాల్సి వచ్చి తలుపులు తీయగానే వాళ్ళ నా స్థితిలో చూసి నిజంగానే అసహ్యించుకున్నాను. నీ మాటలు విన్నాక తెలిసింది నేనింత పిచ్చవాడిలాగా ప్రవర్తిస్తున్నాను అని. నువ్వు అన్నట్లు నిజంగానే వాళ్ళకు బెడ్రూమ్ లేకబట్టేగా ఈ గొడవ జరిగింది. రేపు ఆఫీస్కి సెలవు పెట్టి అయినా సరే అర్జెంటుగా చెక్కలతో హాల్లో పార్టీషన్ ఏర్పాటు చేయిస్తాను. తర్వాత నిదానంగా అటాచ్డ్ బాత్రూమ్తో సహా బెడ్రూమ్ కట్టే ప్లాన్ చేయాలి. బెడ్రూమ్ ప్లాన్ తర్వాత వెద్దురు కానీ ముందుగా వెళ్ళి మామయ్య గారిని లోపల పడుకోమని చెప్పండి అంటున్న భవ్య మాటలు విని గబగబా వెళ్ళి తన మంచం మీద పడుకొని నిద్ర నటించింది ఆవిడ. బెడ్రూమ్ సంగతి దేవుడెరుగు, ముందు మా వాడి కళ్ళు తెరిపించావు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలమ్మా భవ్య అనుకుంటే ప్రయత్నంగా కళ్ళ వెంట 2 కన్నీటి బొట్లు రాలాయి. ఇంతలో హఠాత్తుగా చిన్న కోడలైన దివ్య చిలిపి మాటలు గుర్తుకు వచ్చాయి. అత్తయ్య గారు, మామయ్య గారు బయట పడుకుంటున్నారెందుకు? హాలిడేసా లేక అలకసిన్సా అని 3 రోజుల నుండి కొంటెగా అడుగుతున్న దివ్య గుర్తుకు రాగానే, ఉండు రేపు కానీ నీ పని చెప్పే చిన్న కోడలా అని అనుకొని హాయిగా తనలో తాను నవ్వుకున్నారామె. ఈ కథ పేరు పెద్ద కోడలు ఇచ్చిన తీర్పు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.